ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన నర్సంపేట పిఎస్లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 297/25లో ముద్దాయిల అరెస్టు, రిమాండ్ పరిణామ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అలాగే ఉద్దేశం. మనకి తేదీ 26వ తారీఖున 26 ఆగస్టున పుట్టూరు మన్మధరావు ఇచ్చిన రిపోర్ట్ మిస్సింగ్ కేసు. వాళ్ళ బ్రదర్ అయినటువంటి గుప్తా, పుట్టూరు వెంకట భారతదేశం గుప్తా మిస్ అయినట్టుగా వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ నుంచి 26వ తారీఖున మన ఇంటికి చేరలేదు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్టు, 30 తారీఖు ఇచ్చిన రిపోర్టుపై మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా 5/9న నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఇంకొక రిపోర్ట్, మ్యాన్ మిస్సింగ్ తర్వాత డెవలప్మెంట్స్ ఇంకొక రిపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకున్నాం. నర్సంపేట ఎస్ఐ గారు ఈ మర్డర్ ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనే అంశాలని కనుగొన్నారు. కనుగొని ఈరోజు వాళ్ళకు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్పై ముల్లి అప్పలరాజు, జవాది సంతోష్ కుమార్ అనే ముద్దాయిల్ని సిఐ గారి వారి బృందం చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించి దర్యాప్తులో ఉన్న అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి మన ఈ కేసులో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని A1 దగ్గర ఉన్నటువంటి జవాద్ సంతోష్ కుమార్ దగ్గర ఆయన పొజిషన్లో బంగారం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ A1 దగ్గర ముళ్ళ అప్పలరాజు గారి దగ్గర ఈయన కూడా బంగారం తను ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో అరేంజ్ చేసుకున్న డ్రైవర్ సంతోష్, ఇద్దరు కలిపి వెళ్తుంటారు. సంతోష్ సహాయంతో దూర ప్రాంతాలకు వెళ్ళి బంగారం కొంటుంటాడు. ఆ క్రమంలో ఈ సంతోష్ తర్వాత ముళ్ళ అప్పలరాజు ఇద్దరు కూడా ఈ కార్ డెకర్ షాప్ నడుపుతున్నటువంటి A1 ఇద్దరు కూడా స్నేహం వల్ల వాళ్ళిద్దరూ కూడా దుర్బుద్ధి పుట్టి ప్లాన్ వేసుకొని గుప్తాన్ని చంపి ఆయన బంగారం తీసుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం మనకి ఈ కేసు తాలూకా ఈ మర్డర్ తాలూకా ఇది ఉద్దేశం అయి ఉంది. ఇది 26/9/2000 నాడు ముద్దుడు ఇద్దరు కలిపి విశాఖపట్నం వెళ్ళి కేజీ 33 గ్రాముల బంగారం కొన్ని తిరుగు ప్రయాణంలో ముందు వేసుకున్న పథకం ప్రకారం ఆదిత్య కారు వరకు లోనికి వెళ్ళి వీరిద్దరూ కలిసి మృతుడి మెడకు తాడు బిగించి చంపివేసినారు. అందరూ ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు. స్విఫ్ట్ డిజైర్ కారులోన తర్వాత ఆ బాడీని డిస్పోజల్ చేసే క్రమంలో మన ఉన్నటువంటి రామగడ్లో పడవేసినారు. దర్యాప్తులో భాగంగా మృతుడి ఒక శరీరాన్ని ఆ గడ్డలో మన ఫిర్యాదు యొక్క బ్రదర్ కనుక్కున్నాడు. దాన్ని కూడా మనం కూడా రిట్రైవ్ చేయడం జరిగింది. బాడీని దాన్ని పోస్ట్ మార్టం చేశాము. పోస్ట్ మార్టం చేసి దర్యాప్తు క్రమంలో ఈరోజు మన వాళ్ళ కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత ఈ బంగారాన్ని దర్యాప్తులో భాగంగా బంగారాన్ని తర్వాత 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది. కొన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్యాప్తు చేయవలసి ఉంది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్షీట్ కూడా అతి త్వరలో వేసి నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టి కేసు కన్విక్షన్ అయినట్టుగా అన్ని విధాలా కూడా మేము ఈ ఎం శ్రీనివాసరావు సిఐ గారు వారి బృందం ప్రత్యేకంగా ఈ కేసులో చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఈ కేసులో మన గౌరవ ఎస్పీ సార్ చేతుల మీద కూడా రివార్డ్స్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మనకి కేసులో మనకి ముద్దుడు చంపినటువంటి కేసులో మొదటి అప్పలరాజు నేరస్తుడు, రెండవ సంతోష్ అండి. తర్వాత ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకున్న డిస్పోజ్ చేసినటువంటి ఆర్ఎస్ జ్యువెలరీ షాప్ యజమాని కూడా మూడో వ్యక్తిగా ఇవ్వనైనటువంటి రఘును కూడా ఇందులో మూడో వ్యక్తిగా ముద్దాయిగా మేము నిర్ధారించి కేసు దర్యాప్తు ముందుకు సాగిస్తాం. త్వరలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేసే క్రమంలో
అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మృతదేహం ఈ శ్రీకాకుళం దగ్గరలో రామగట్లో ఉన్నట్టుగా కనుగొని మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో చంపేసి పడేశారని చెప్పి రిపోర్టు. ఇది బంగారం వ్యాపారం కూడా చేస్తుంటాడు, విశాఖపట్నం వెళ్ళి బంగారం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఎవరైనా ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం గురించి హత్య చేసినట్టుగా వాళ్ళు తెలియవచ్చిందని చెప్పేసి సుమారుగా కేజీ బంగారం కూడా మర్డర్ చేసిన తర్వాత పట్టుకుపోయి ఉంటారని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ నేపథ్యంలో మనము ఇక్కడ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం, మర్డర్ ఫర్ గెయిన్ కేసుగా సేమ్ క్రైమ్ నెంబర్ ఆల్టర్ చేయడం జరిగింది.